హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. క్విక్ 2025 రివ్యూ చూసేద్దామా. నా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అండ్ నా కోసం నేను చూసుకోవాలి అనిపించింది. సో 2025 జాన్ అనేది మంత్ ఇయర్ స్టార్టింగ్ అయినప్పటికీ నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇదే లాస్ట్ మంత్ అనమాట. సో డెలివరీ డేట్ జాన్ 26 ఇచ్చారు. బేబీ మూమెంట్స్ అన్నీ పదిలంగా దాచుకున్నాను. అలా క్యాప్చర్ చేసుకొని ఈ ఫీలింగ్ అనేది ప్రతి అమ్మ కాబోతున్న ప్రతి ఒక్కరికి, అమ్మ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇట్స్ ఏ గాడ్ గిఫ్ట్ అనమాట. మంచిగా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. రీల్స్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీగా మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో మమ్మీ కూడా నాకు ఫొటోస్ తీయడము, ఇలాగా నేను రెడీ అయినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో ఫొటోస్ తీసుకోవడం అలా చేసిందనమాట. ఇవన్నీ నాకు లైఫ్ టైం మెమరీస్, అసలు మాటల్లో చెప్పలేను. అలాగే నాకు నచ్చింది చేశాను. కోన్ పెట్టుకోవడం, హెల్తీగా మంచిగా ఇంట్లోనే కుకింగ్ చేసుకొని తినడం, ఇలాగా ఇంతలో చూస్తూ ఉండగానే సంక్రాంతి వచ్చేసింది. సో ఈ షార్ట్ మీకు గుర్తున్నట్టయితే ఇది చాలా బాగా క్లిక్ అయింది 2025లో. సో చూస్తుండగానే జాన్ 18 నా బర్త్డే అనమాట. అలా అనుకోకుండా అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ డేట్ దగ్గర వచ్చేసరికి టెన్షన్ అండ్ బయట ఎక్కడ వెళ్ళడానికి లేదు కాబట్టి. సో మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య వాళ్ళు కేక్ తీసుకొస్తే ఇలా చిన్నగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలా మంచిగా జరుగుతుండగానే మా మమ్మీ వాళ్ళ ఫాదర్ అంటే మా తాతయ్య గారికి ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సో ఒక 15-20 డేస్ దాకా అలాగే ఉండి ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఇది అసలు హ్యూజ్ లాస్ అనే చెప్పాలి. సో దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఇంతలోనే ఆయన చనిపోయిన ఒక 3-4 డేస్కే నాకు డెలివరీ డేట్ ఉన్నిందనమాట. సో నాకు బేబీ పుట్టేసరికి మా తాతయ్య చనిపోయినారు, చూడలేకపోయారు. ఒక్కసారిగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మా లైఫే టర్న్ అయిపోయింది. అమ్మనే అయ్యానురా నీ రాకతో. తన చిట్టి చిట్టి పాదాలు, చిన్ని చిన్ని చేతులు, తన క్యూట్ ఫేస్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్, ఎవ్రీథింగ్ అసలు అలా నా కళ్ళ ముందర ఇప్పటికీ అసలు మధురానుభూతులు అనమాట అవన్నీ. సో తన ఫస్ట్ టైం అలా అరవడము, ఆ కేరింతలు ఇప్పటికీ నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటుంటే ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ నాకు అసలు అది అలా నా కళ్ళ ముందర జరుగుతున్నట్టే ఉంది. అలా బేబీ రాకతో మా తాతయ్య చనిపోయినా కూడా మా మమ్మీ ఆ బాధను కూడా ఓవర్కమ్ చేసి నన్ను బేబీని చాలా కేర్ తీసుకునింది. అసలు అది ఒక్క మాటలో చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అలాగే మా అమ్మ, మా నాన్న, మా అన్న అంటే మేనమామ అందరూ బేబీతో చాలా బిజీ అయిపోయారు. అసలు ఎప్పుడు తనతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళు. చూస్తాగానే తనకి నెలలు నిండిపోతూ వస్తున్నాయి. నెలలు రోజులు నిమిషాల్లో అలా గడిచిపోతున్నాయి. తన మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిచిపోయింది. సో నేను ఇంకా కొత్తగా ఫీడింగ్ కుర్తీస్ పెట్టుకోవడము, పాపకు కావాల్సినవి షాపింగ్ చేయడము, ఇంకా బేబీ అన్నాక మనకు తెలిసినవి తెలియనివి ఎన్నో అలా యూట్యూబ్లో కొన్ని చూసుకొని తనకు కావాల్సిన నాకు కావాల్సినవి పెట్టుకుంటూ వీడియోస్ తీసుకుంటూ హ్యాపీగా నా లైఫ్ అనేది జరిగిపోతూ ఉంది. అసలు ఇయర్ మొత్తం చూసుకుంటే నాకు నా గ్యాలరీలో మొత్తం బేబీవి తప్పితే ఏమీ లేవు. చాలా ఎంత టైం బిజీ అయిపోయానంటే స్లీప్లెస్ నైట్స్ నుంచి ప్రతిరోజు ఇంకా తనతోనే అన్నమాట నా డే మొత్తము. అలా మా మమ్మీ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్గా ఉన్నింది. అలాగే నా ఫ్యామిలీ మొత్తం చాలా సపోర్టివ్గా అన్నారు. అందుకే నేను చాలా తొందరగా రికవరీ అవ్వగలిగాను. సో ఇది మాటల్లో చెప్పలేంది. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దెమ్. సో బేబీకి ఏం ఫోటో షూట్ చేయాలి ఎవ్రీ మంత్ అని ప్లాన్ చేసుకుంటూ చాలా బిజీగా డేస్ అన్నీ గడిచిపోతున్నాయి. చూస్తుండగానే తను చాలా ఫాస్ట్గా గ్రో అప్ అయిపోతుంది. సో చూసారా మీరు కూడా, తను ముందుకి దోగాడడం స్టార్ట్ చేసింది, తర్వాత కూర్చోవడం, ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో 1 ఇయర్ వరకు నేను బేబీ ఫేస్ రివీల్ చేయాలి అనుకోలేదు. ఎందుకంటే కొంచెం నాకు సెంటిమెంట్ అంతే. సో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను ఈ మూమెంట్స్ అన్నీ. తప్పకుండా బేబీని బ్లెస్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ. చూసారా భజన కూడా ఎంత బాగా చేస్తుందో. ప్రతిదీ మనం ఏం నేర్పిస్తామో అది వాళ్ళు నేర్చుకుంటారు, మనం చూసే వాళ్ళు నేర్చుకుంటారు. కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ. ఇలా చూస్తుండగానే తనకి 5th మంత్ వచ్చేసింది. మేము అలా హైదరాబాద్ వెళ్ళాము. బట్ ఒక్కసారిగా టైఫాయిడ్ అటాక్ అయ్యి 5th మంత్ మొత్తం అస్సలు కోలుకోలేకుండా అయిపోయింది. ఎందుకురా వెళ్ళాం హైదరాబాద్ అనే అంత ఫీలింగ్ వచ్చింది. సో బేబీకి కూడా కోల్డ్ కాఫ్ ఫస్ట్ తనకే అటాక్ అయింది. కానీ దేవుడి దయ వల్ల తొందరగా రికవరీ అయిపోయాము. అలాగే 6th మంత్లో బేబీని తీసుకొని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి చేరాము. చాలా చాలా హ్యాపీ. పాపకి తూకం వేసామన్నమాట. సో నాకు మా అత్తకి మొక్కుబడి ఉన్నింది. సో ఆ దేవుడు ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలా దైవ దర్శనం కంప్లీట్ అయినాక వినాయక చవితి వచ్చింది. నాకు ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అనమాట. సో మా అత్తారింటికి వెళ్ళి వినాయక చవితి జరుపుకున్నాను. ఇంతలోనే మా మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు వచ్చింది సెప్టెంబర్లో. సో నాకు వచ్చినట్లు ఎలాగో ఆ చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసి అలా కేక్ తెప్పించి అలా చేశాను. ఇంతలోనే కొంచెం పెద్దది అయిపోయింది బుడ్డిది. అప్పుడే చూసారు వాళ్ళ మామతో పాటు కార్ ఎక్కేసి కార్ తోలేయాలన్నమాట. వాళ్ళ మామకి కాంపిటీషన్ వచ్చేస్తుంది ఇప్పుడే. సో వాళ్ళ మామతో పాటు హ్యాపీగా రైడ్ చేసుకుంటూ అలా మా అన్నయ్య పెళ్లి చూపులకి వెళ్ళాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ పెళ్లి చూపులు అనమాట. మా పాపతో పాటు మంచిగా అన్నకి మ్యాచ్ సెట్ అయిపోయింది. తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి డిఐవై థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తెప్పించుకొని థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను ఓన్గా నా కోసం. చాలా బాగుంది అవుట్పుట్ అయితే. సో మీకు కూడా చాలా రీల్స్ షేర్ చేశాను ఇంతకుముందు, మీరు కూడా చూడండి. చాలా బాగా అనిపించింది నాకు. సో అలాగే నేను దేవుడికి దీపారాధన చేసుకోవడము, గుడికి వెళ్ళడము ఇలాగా మంచిగా హ్యాపీగా జరిగిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసాము. ఇంకా అయితే అనుకున్న టైంకి అన్న ఎంగేజ్మెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, చేయలేకపోయాము. బట్ జస్ట్ 4 daysలోనే పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళి కూడా చాలా అంగరంగ వైభవంగా చేయగలిగాము. ఎంగేజ్మెంట్ జరగలేదన్న ఒక్క లోటు తప్పితే పెళ్ళి అనేది మళ్ళీ చేయలేం. లైఫ్ టైం మెమరీ కాబట్టి ఏది మిస్ చేయకుండా ప్రతి చిన్నదాన్ని ఇది నాకు చేయలేదు అన్న ఫీలింగ్ కలగకూడదని ఆ 4 daysలో ప్రతిదీ చాలా బాగా అరేంజ్ చేశాము. హల్దీ అవ్వచ్చు, నూనె నలుగు అవ్వచ్చు, పెళ్ళి కొడుకుని చేయడం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా బాగా జరిగింది. జస్ట్ పుస్తలు ఆర్డర్ నుంచి పెళ్లి పత్రికలు అయితే మీ షాపింగ్, డ్రెస్సెస్ షాపింగ్ అయితే ఏమి, ప్రతిదీ గోల్డ్ షాపింగ్ అవ్వచ్చు, 4 daysలో చేసాము. చాలా బాగా కుదిరింది. అసలు ఎలా చేశారు అని అడిగారు కొంతమంది. అయితే భోజనాలు సూపర్గా ఉన్నాయి, అసలు ఇలా ఎలా చేయగలిగారని కూడా నిజంగా అడిగారు. అదంతా ఆ గాడ్ గ్రేస్ అనే చెప్పాలి. ఫైనల్గా మా అన్న పెళ్ళి చాలా బాగా జరిగింది. కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీకు మా అన్న పెళ్ళి కూడా షేర్ చేస్తాను. పెళ్ళి వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నిజంగానే ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ బికాస్ ఆఫ్ మై డాటర్. అండ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్.